దేవుడు ఏమని ఆశీర్వదిస్తున్నారంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని చెప్తున్నారు. అంటే ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఆదాము హవ్వలు ఏ విధంగా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నారో, వారి పట్ల దేవుని సంకల్పము, దేవుని ఆలోచన, ఉద్దేశము ఏమై ఉన్నదో ఈ ఆశీర్వచనములో తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి అలాగే దేవుడు అబ్రహామునకు కూడా ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమనగా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా విస్తరింపచేతును అని చెప్తున్నారు. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, ఏ పరిస్థితిలో అది తప్పిపోదు అని మనిషి కాదు దీన్ని వాగ్దానం చేస్తుంది. దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ వాగ్దానాన్ని అబ్రహాము పట్ల ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక మాటను కూడా మనము చదువుకోబోతున్నాము. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే 15వ వచనంలో పౌలు ఏం చెప్తున్నారంటే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. కాబట్టి ఇక్కడ వాగ్దానము పొందడము ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత మనకు ఆసక్తి కలిగిస్తుందో, వాగ్దాన ఫలమును పొందడము కూడా అంతే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఏదైతే వాగ్దానం పొందాడో ఆ వాగ్దానం యొక్క ఫలమును అతడు పొందాడు. ఎలా పొందాడు అంటే, అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనము అబ్రహామునికి ఇవ్వబడిన వాగ్దానాన్ని మరొకసారి మనం చూస్తే, దేవుడు చెప్పిన మాట విస్తరింప చేతును అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఈ మాట అర్థం అవ్వడానికి నేను ఇంకొక మాటను దానితో కలిపి చెప్పాలనుకుంటున్నాను. అది వ్యాపించడము, విస్తరించడము. ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉంటున్నాయి. అయితే వ్యాపించడము అనే మాటకి, విస్తరించడం అనే మాటకి ఉన్న ఒక చిన్న తేడాని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నీరు నేల మీద పడిన తర్వాత అది ఎక్కడంటే అటువైపు పల్లమున్న వైపుకు అది వ్యాపిస్తూ ఉంటుంది. అది వ్యాపించకుండా దాన్ని మనము ఆపలేము. అది ఒకసారి వ్యాపించడం ప్రారంభిస్తే దానిని మనము అడ్డుకోలేము, ఆపలేము.